ఓం శాశ్వతాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ. సింహావలోకనం. యోగతారావళి గ్రంథం ద్వారా స్వామి మనకు 8 రకాల యోగ క్రియలను బోధించారు. ఇలా కాక యోగాలను లయయోగం, రాజయోగం, హఠయోగం అని 3 యోగాలుగానే చేసే పద్ధతి మరి ఒకటి ఉంది. దాని ప్రకారం కేవల కుంభకం అనేది హఠయోగంలో అంతర్భాగమే. అలాగే మనోన్మని, ఉన్మని, అమనస్క యోగ నిద్రలు 4 రాజయోగంలో అంతర్భాగమే. లయయోగం చెప్పేటప్పుడు 1,25,000 లయయోగ విద్యలు ఉన్నాయని, వీటిలో నాదానుసంధాన విధానం ఉత్తమం, అదే సిద్ధవిద్య. మిగతావి నియమాలతో ఉన్నాయి. సాధకులు వాటి వంక పోవద్దు. ఇక హఠయోగంలో కేవల కుంభక బంధత్రయాన్ని మాత్రమే స్వామి స్వీకరించారు. రాజయోగాన్ని కొందరు అష్టాంగ యోగం అని పిలుస్తారు. స్వామివారు జ్ఞానయోగమే అసలైనది, చిత్తాన్ని అచిత్తంగా చేయటమే దానికి 2 మార్గాలు. మొదటి మార్గం ప్రాణస్పంద నిరోధం, దీనికి 2 విధానాలు, హఠయోగం, అష్టాంగ యోగం. ఇక రెండవ మార్గం వాసనా పరిత్యాగం, ఇదే జ్ఞాన మార్గం.